దావీదు కుమారుడైన అన్మోనుకి ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు యెహోనాదాబు. అతను చాలా కపటం కలిగిన వ్యక్తి. కపటంతో పనులు చేస్తూ ఉంటాడు. కపటం కలిగిన వ్యక్తితో స్నేహం చేశాడు అన్మోను. అందువల్ల అతని ప్రాణానికి నష్టం తెచ్చుకున్నాడు. వాయు వరుస తప్పి తప్పుడు పనులు చేశాడు. ఆ తప్పు చేసినందువల్ల అతని మీదకి మరణం వచ్చింది. అతను భోజనానికి పిలిచి చంపేసినట్లుగా వాక్య భాగాల్లో రాయబడింది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవడం వలన ఒక మనిషి జీవితంలో అనేకమైన నష్టాలు వాటిల్తాయి. దేవుని వాక్యం ప్రకారం ఒక మనిషి నడవడం వలన అతడు ఫలిస్తాడు. మనము దేవుని వాక్యానికి లోబడడం చాలా మంచిది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుని ఆలోచన చొప్పున నడవడం మంచిది. దేవుని ఆలోచన చొప్పున నడిచేవారు ఎవరు అని అంటే నీతిమంతులు. ఒకవేళ నీతిమంతుడు గనక దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే గనక అతని జీవితం పతనమైపోతుంది. దేవుని వాక్యానికి లోబడే వ్యక్తి, ఉపదేశాలకు లోబడే వ్యక్తి, ప్రార్థన చేయాలనుకున్న మనిషి ఎప్పటికీ కూడా ఫలిస్తాడు. అతని జీవితంలో ఫలాలు ఉంటాయి. తను కాపాడుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుతాడు, ఇంకా అనేకులకు కూడా మేలుకరంగా ఉంటాడు. ఒక చెట్టు ఫలాలు ఫలించింది అనుకోండి, మనమే తింటామా? ఆ చెట్టు కాయలు చుట్టుపక్కల అందరికి ఇస్తాం. ఒక మనిషి ఫలిస్తే అతని వలన కుటుంబానికి మేలు, అతని వలన చుట్టుపక్కల ఉన్న వారందరికీ మేలుగా ఉంటుంది. మన జీవితంలో అనేకులకు మేలుకరంగా జీవించాలి అంటే మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదవాలి, ధ్యానం చేయాలి. ఆ తర్వాత ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయాలి.